ఆధాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ నా నమస్సుమాంజలి. రోజుకో కొత్త విషయం తెలుసుకునే కార్యక్రమంలో భాగంగా నిన్న ఈ ఛానల్కి ఒక స్టూడెంట్ అటండి కాల్ చేసి అడిగారు, సార్ నేను నిజంగా దైవాన్ని నమ్ముతానండి, అలాగే ఇవన్నీ ఉన్నాయని నమ్ముతాను, ఏ పెన్నుతో రాస్తే మంచి జరుగుతుందని. నిజమేనండి, అతను అడిగిన దాంట్లో నాకు ఆశ్చర్యం అనిపించలేదు, అందుకే వెంటనే దానికి సమాధానం చెప్పాలనిపించింది. అతనికే ఫోన్ చేసి చెప్పొచ్చు, కానీ ఇలాగా డౌట్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వారికి కూడా తెలియాలి కదా. విద్యార్థి దశలో ఉన్నవారండి ఎక్కువగా కూడా నీలి రంగు అంటే బ్లూ ఇంక్ పెన్స్ వాడాలి. వారు అవసరమైనప్పుడు తప్పితే మరి ఇంకెప్పుడు కూడా బ్లాక్ పెన్ వాడరాదు. నీలిరంగు విద్యార్థులకి, నీలము అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు అలాగే వినాయకుడికి కూడా ప్రీతికరమైన కలర్. వినాయకుడు విద్యలన్నిటికీ కూడా అధిపతి. ఆయన అనుగ్రహం కావాల్సింది విద్యార్థులకు, కాబట్టి విద్యార్థులకి చక్కటి విద్యనిస్తారు. ఇది తెలిసే మనకి బ్లూ కలర్ ఏర్పాటు చేశారండి, టు బి ఫ్రాంక్. లేకపోతే రెడ్ కలర్ ఇవ్వచ్చుగా. అలాగే బ్లాక్ పెన్ అనేది ఏంటంటే అండి, నలుపు శనీశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి రంగు. శని భగవానుడు మనకి నెగిటివ్ ఎనర్జీ ఇవ్వడండి, నెగిటివ్ వైబ్రేషన్స్ ఇవ్వడు. శని భగవానుడు శ్రమకారకుడు, మనలో ఉన్నటువంటి పూర్తి శ్రమని బయటికి తీస్తాడు. ఏమంటే ఎంత ప్యూరిటీగా ఉంటుందండి. అందుకని ఏంటంటే విద్యార్థులకి అంత శ్రమ, అధికమైన శ్రమ వల్ల ఏమవుతారంటే వారు ఒత్తిడికి గురవుతారు. కాబట్టి కాస్త దాన్ని పక్కన పెట్టుకుని నీలిరంగు వాడటం. ఎరుపు కుజుడికి ఇష్టమైన రంగు, కాబట్టి ఎర్ర పెన్నును కూడా కాస్త కొంచెం అవసరమైనప్పుడు వాడుకుంటూ, ఎక్కువ శాతం నీలిరంగు పెన్నుతోనే మీరు వాడటం అనేది ప్రత్యేకంగా విద్యార్థులకి చాలా అవసరము. కాబట్టి విద్యార్థి లోకం మీరందరూ కూడా ఇది చేసుకోండి. ఆ భగవంతుడి అనుగ్రహాన్ని మీరు చదువుకునేప్పుడు కూడా పొందండి. ఇలాంటి ఏ చిన్న ప్రశ్న అయినా సరే మీ మదిలో మెదిలితే దానికి సరైన పరిహారంతో నేను మీ ముందుకు వీడియో రూపంలో వస్తాను. శుభమస్తు. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.